హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అందరికీ ఇష్టమైన ఖర్జూర్. ఈ ఖర్జూర్ రెసిపీ చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతున్నట్టు వస్తుంటాయి కదా, అలా కాకుండా నేను చెప్పే కొలతలతో చేయండి. పర్ఫెక్ట్ ఖర్జూర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచిగా రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు ఎంత క్రంచిగా వచ్చాయో. ఈ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్వీట్ షాప్లో అయితే మైదాతో చేస్తారండి. నేను మైదాతోనే చేస్తున్నాను. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో చేసుకోవచ్చు. 2 కప్పులు మైదా వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, పావు కప్పు వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎక్కువ వేయకూడదండి, అది ఎక్కువ వేయడం వల్లే విరిగిపోతాయి అన్నమాట. 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు చక్కెర తీసుకొని చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పెట్టిన పంచదార పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలామంది నువ్వులు వేస్తారండి, నేను నువ్వులు అయితే వేయట్లేదు. ఇప్పుడు పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. పిండికి నొక్కి నెయ్యి అంతా పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చక్కగా సెట్ అవుతుంది పిండి అనేది. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. పంచదార పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువగా వాటర్ వేయొద్దండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అది చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా కలిపేసాను కదా, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సెట్ అవనిద్దాం. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, అందువల్ల సెట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూసారా, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఒక 2 తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఈ పిండి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకొని చూడండి, కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. పిండి ఎలాగ గట్టిగా ఉంటుంది కదా, ఇలాగ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల ఖర్జూర్ రెసిపీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు సైడ్లు కొద్దిగా ఇలా అనుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇలాగే చేసేసుకోండి. అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదండి. బాగా వేడిగా ఉంటే ఖర్జూర్ రెసిపీ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. బాగా వేడిగా ఉండకుండా మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లో ఉంటేనే మనకి ఖర్జూర్ రెసిపీ చక్కగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మీడియంలో ఉంచే వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టారనుకోండి దేనికి అది విడిపోతాయి, నెక్స్ట్ ఏమో రంగు వచ్చేస్తాయి, లోపల ఉడకదనమాట. అలా కాకుండా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా తిరగవేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసేయకూడదండి, నేను ఎక్కువ వేసేసాను ఒకటి. ఎక్కువ వేయకుండా కొద్దిగా లూజ్గా ఉన్నట్టు వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. అన్నీ ఇలా తిరగవేసుకొని మీడియంలో ఉంచే వేయించుకోవాలి. తీసేసే ముందు ఒకసారి ఆయిల్లో పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా పీరిస్తే ఆయిల్ అంతా వదిలేస్తుందండి. ఇప్పుడు చూసారా, మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారా, మొత్తం అన్నీ తీసేస్తాను. కానీ ఆయిల్లో ఉన్నప్పుడు మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి. బయట తీసాక చల్లారిపోయాక మంచి క్రంచీగా తయారవుతాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి. మొత్తం ఈ కొలతలతో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఖర్జూర్ రెసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ వాయి తీసేసాను, నెక్స్ట్ రెండో వాయి కూడా వేసానండి. అవి కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవడం. చల్లారిన తర్వాత గట్టిపడతాయండి, ఎందుకంటే షుగర్ అనేది వేసాం కదా, అందువల్ల కొద్దిగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. అంతేనండి, చాలా సింపుల్ కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఖర్జూర్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.